ఇప్పుడు మీరు చూసే వీడియో త్రివేణి సంగమం ఘాట్ అండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళా అండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళా యాత్రకి వెళ్ళడానికి మేము మధ్యాహ్నం నుంచి బయలుదేరాము. మీ ఇక్కడ లైటింగ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ లైటింగ్ అంతా ఇది ప్రకాశం బ్యారేజ్ అండి. ఇక్కడ చూడాలి ప్రకాశం బ్యారేజ్ లైటింగ్స్ అయ్యంతా. పక్కనే కృష్ణా నది. మనం కృష్ణ తల్లి ఆశీస్సులు తీసుకొని విజయవాడ ఇంద్రకీలాద్రిలోని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని మా యాత్ర దిగ్విజయంగా సాగాలని మేము కోరుకుంటున్నాము. ఈ విజయవాడ దాటగానే గుంటూరు నుంచి గన్నవరం వల్లే విజయవాడ వెస్ట్ బైపాస్ ఇది. ఈ మంత్రం దాటి మనం ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళాలి. మేము వెళ్ళే మహాకుంభమేళా యాత్రకి విజయవాడ, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, జామ్ జంక్షన్, నాగపూర్ వైపుగా వెళ్ళాలి. ఇబ్రహీంపట్నం నుంచి కొండపల్లి, వారాయి నుంచి వెళ్ళొచ్చు, కానీ జర్నీ సాగదు అంతగా మాకు. అందుకని విజయవాడ, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తాము. ఇబ్రహీంపట్నం సెంటర్కి అయితే మేము వచ్చాము. ఇబ్రహీంపట్నం సెంటర్ నుంచి హైదరాబాద్ మీదుగా ఆదిలాబాద్ నుంచి నాగపూర్ వైపుగా వెళ్ళాలి. మన బండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ దాటగానే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతాము. అది కొంచెం చూడండి, లెఫ్ట్లో మనకి స్టార్టింగ్ కనిపిస్తుంది కదా, అదేనండి రామోజీ ఫిలిం సిటీ. లారీ దాటగానే కనిపిస్తుంది చూడండి, ఇదే రామోజీ ఫిలిం సిటీ. దాటగానే మనం అవుటర్ రింగ్ రోడ్లోకి ఎక్కి మనం నాగపూర్ రోడ్లోకి ఎంట్రన్స్ అవుతాము. బెంగళూరు మా కింద దిగాలి, రైట్ తిరగాలి. బెంగళూరు వెళ్ళాలంటే అదే స్టడీ నాగపూర్, వరంగల్ లెఫ్ట్కి మర్చే లెఫ్ట్ పని ఉంటే ఆ రోడ్డు వెళ్ళాలి. ఏమో డోన్కి వెళ్తుంది అన్నీ రాసి ఉంటుంది. కొద్దిగా 44 కిలోమీటర్ ఎగ్జిట్ నెంబర్ 6 మేడ్చల్కి 44.
మళ్ళీ 1/2 కిలోమీటర్ కూడా ముందు కూడా సెక్షన్ ఉంటుంది. Use the second from the left lane to take the exit toward National Highway 44. దిగిపోతున్నాగా 400 meters, use the right 3 lanes to turn slightly right onto the ramp to National Highway ఫుల్ లెఫ్ట్ 44. ఉంటుంది. తెలియకుండా దిగిపోతుంది అది రోడ్డు చూపిస్తే మనం తెలియకుండా దిగిపోతుంది కిందకి ఇక్కడ చూపి కట్టేస్తాయి డబ్బులు. ఇక్కడ కట్టవచ్చు. మరి ఎంత దూరం వచ్చామనేది Use the right 3 lanes to turn slightly right onto the ramp to National Highway 44. ప్రతి ఎగ్జిట్ లోనూ ఉంటుంది టోల్ గేట్. అక్కడ అంతేనా? కొంపల్ హైదరాబాద్ రైట్ కి, మేడ్చల్ నాగపూర్ లెఫ్ట్. ఎంతేదమ్మా? హైదరాబాద్ మేడ్చల్ అని ఇబ్బందా? 600 meters, merge with National Highway 44. అయ్యో In 200 meters, merge with National Highway 44. కనుక అది కరెక్టే. కరెక్టా? Merge with National Highway 44, then turn left. ఆయన మళ్ళా Continue for 800 meters. అంతే. సరే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్ళే హైవే రోడ్లోకి వచ్చాము. ఇదిగోండి పక్కన ఈ ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇంకొక వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ పూర్తి కంప్లీట్ అయితే కనుక ఇంకా ట్రాఫిక్ కూడా క్లియర్ అవుతుంది బాగా. రెండు గంగలు ఇప్పుడు మేము మహారాష్ట్రలోకి వచ్చేస్తున్నాం. రాత్రిపూట తెలంగాణ బార్డర్, ఆంధ్రప్రదేశ్ బార్డర్ అయ్యి తెలంగాణ బార్డర్ వస్తుంది. చూపిస్తాం తీసుకెళ్ళి. తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ దగ్గరికి మనం వచ్చాము. ఈ బార్డర్లో చెక్ పోస్ట్ ఉంటుంది చూడండి. మనకి లెఫ్ట్లో లారీలు వెళ్తుంది చూసారా? అవన్నీ పర్మిట్లు సీ బుక్ చెకింగ్ కోసం వెళ్తున్నాయి. రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయి మాత్రం అన్నీ మనకి ఈ రూట్లో వెళ్తాయి. వెహికల్స్ అన్ని పర్మిట్ చూపించుకుని వస్తాయి. కార్ కాబట్టి మేము వెళ్ళిపోతాము. మన బండి ఇప్పుడు మహారాష్ట్రలో జామ్ అనే జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్లో కరీంనగర్ నుంచి వచ్చే రూటు, హైదరాబాద్ నుంచి వచ్చే రూటు కలుస్తాయి. ఇదిగోండి జామ్ అనే జంక్షన్లో కొత్త హోటల్ ఉంటుంది. బిల్డింగ్ ఇస్తాడు. ఈ హోటల్లో ఒకసారి అట్టు చూడండి ఎంత బాగుంటుందో. ఒక అడుగు బాగుంటుంది. అమ్మో ఎంత పెద్ద పొడుగు ఉందో అట్టు అసలు. హైదరాబాద్ నుంచి మనం ఈ రోడ్లో వచ్చాము. ఇదిగోండి చూడండి జామ్లో. ఈ రోడ్లో నుంచి మనం హైదరాబాద్ నుంచి వచ్చాము. మనం వచ్చిన రోడ్లో నుంచి మనం లెఫ్ట్ తిరిగితే నాగపూర్ వెళ్తాము. రాజా గారు నెంబర్ ఇచ్చాక ఫోన్ చేస్తారు చూడు. రాజా గారు నెంబర్ ఇచ్చాక నీకు మన సనాజీ రాజా గారు నెంబర్ ఇచ్చాను నీది చేతాడు చూడు. దానికి వెళ్ళాలంట. వారణాసి
జబల్పూర్ 298. అప్పుడు 25 కిలోమీటర్లు. ఇది శాంత పడుతుంది కాబట్టి Continue on National Highway 44 for 14 kilometers. ఇంకో బండి వారణాసి వెళ్తావా? రేపు సాయంత్రం అయితే ఆయన పిలిచేసేయి సైతం పిలిచేసేయి అంటే ఫోన్ వెళ్దాం, వారణాసి వెళ్తాం రా. రాగా చూసుకున్నాక వారణాసి వెళ్తాం, ఓకేనా? అది వెళ్తే ఓలలో పోతుంది. అంటే ఫోన్ కదా ఇందాక కక్కర పడితే దానికన్నా చూద్దాం. అంటే రేపు కుంభమేళకి కార్లో వెళ్తాం. ఒక వ్యక్తి అయితే సైకిల్ మీద ఒక వ్యక్తి వెళ్తాను, చూడండి మీకు చూపిస్తాను. అదిగోండి చూసారా, సైకిల్ మీద వెళ్తున్నాడు. బెల్ట్ వేసుకోండి. అరే వెనకాల బెల్ట్ వేసుకోండి. వెయ్యి తక్కువ తీసుకోవద్దు, చక్రానికి 100. చక్రానికి 100. రాధికక్కయ్య మధ్యప్రదేశ్లో ఘాట్ రోడ్ ఉంటాయి. ఎంత ఫారెస్ట్ ఏరియా అనమాట. ఈ ఘాట్ రోడ్ చూడండి, మనకి ఈ ఘాట్ రోడ్ ఇరువైపులా మనకి గార్డ్స్ ఉన్నాయి. అంటే రాత్రిపూట అని ఎసరిచ్చే వాళ్ళు రోడ్డు మీద వచ్చి ఇళ్ళపై వాహనాలకు ఇబ్బంది కలగడం కోసం ఈ మెష్ కట్టారు. ఈ మెష్ కట్టడం వల్ల ఘాట్ రోడ్డుకి చాలా మంచి లుక్ వచ్చింది. చూస్తే కూడా చాలా బాగుంది. అంటే శ్రీశైలం తిరుపతి వెళ్ళే ఘాట్ రోడ్లకి అయితే ఇలా గార్డ్స్ కొడితే కడితే బాగుండేది అనిపించింది మాకు. ఈ ఘాట్ రోడ్ మాత్రం చాలా మలుపులు తిరుగుతూ ఉంటే చూస్తే బాగా అట్రాక్షన్గా ఉంది. వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం. రన్వే లాంటిది కాదుగా ఇది, ఎన్నో మలుపులున్నది. దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం. నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పువ్వులెన్నో, తీయగానే నిన్ను గాయపరిచే తేనె తీగలెన్నో. ఎంత వింతని తెలుసుకో ప్రపంచం, అంతు తేలని సృష్టిలో రహస్యం. ఎంత వింతని తెలుసుకో ప్రపంచం, అంతు తేలని సృష్టిలో రహస్యం. వన్ వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం. అది ఇక్కడే జామ్ అయిపోతుంది. అయ్యో కార్లు ఒకసారి చూడండి, దారి మధ్యలోనే బాగా ట్రాఫిక్ జామ్ అయింది. మధ్యప్రదేశ్లోనే ఒక 8 కిలోమీటర్ల వరకు బాగా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్కడంటే దగ్గరగా జబల్పూర్ దగ్గర బాగా 7 కిలోమీటర్ల వరకు బాగా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే కుంభమేళలో భక్తులు రద్దీగా ఉండడం వల్ల కార్లు ఆపేస్తున్నారు. భక్తులను కూడా బాగా రద్దీగా ఉండడం వల్లతో ట్రాఫిక్ బాగా స్తంభించిపోయింది. ఒక మధ్యప్రదేశ్ కాదు, మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ వచ్చేంత వరకు బాగా ట్రాఫిక్గా ఉంది. ఇది కొంచెం చూడండి, మా చిన్నవాడు చూడండి యూట్యూబ్ ఛానల్ పెడదామని వీడియోలు తీస్తున్నాడు. వీడియో తీసి ఆయన కూడా యూట్యూబ్ ఛానల్ పెడదామని చూస్తున్నాడు, మా చిన్నవాడు కూడా. మా చిన్నవాడు పెట్టే వీడియోలకి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అవును ఎప్పుడైతే ట్రాఫిక్ అటు చూసావా ఎన్ని కిలోమీటర్లు నిండి ఉందో. ఆ రైట్ సైడ్ ట్రాఫిక్ తగ్గిపోయిన తర్వాత ఎక్కడ ఆ రైట్ సైడ్ మధ్యప్రదేశ్లో మధ్యాహ్నం 2:30కి ట్రాఫిక్ ఏర్పడితే సాయంత్రం 6:30-7కి క్లియర్ అయింది. ఒక 6 గంటలు బాగా చాలామంది ట్రాఫిక్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత అసలు కార్లు చూడండి అంత స్పీడ్గా వెళ్తున్నాయి. ఒక కారు 140-100 స్పీడ్లో వెళ్తున్నాయి. ఎక్కడ ఎవరు ఎక్కడ తగ్గట్లేదు. ఆ కార్లు వెళ్ళే స్పీడ్కి ఎయిర్పోర్ట్లో రన్వే మీద విమానం వెళ్తే ఎంత మోతమైపోద్ది అంత మోతమైపోతుందండి. చూడండి ఒకసారి రయ్యమంటే స్పీడ్గా వెళ్తున్నాయి. ఒకటి 140, 130, 100 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్తున్నాయి. ఎవరు అక్కడ తగ్గట్లేదు. మరలా పొద్దున్నే ప్రయాగరాజ్ 10-20 కిలోమీటర్ల యువతలే ఘాట్లతో ట్రాఫిక్ జామ్ బాగా ఏర్పడింది. తెల్లజోన్ నుంచి బాగా ట్రాఫిక్ అయిపోయింది. అంటే తెల్లజోన్ 2:30-3 కానీ ట్రాఫిక్ అయిపోయింది. 7-8 ఆ టైం 7-8 ఆ టైంకి కార్లో కొన్ని వదిలాడు. ఇంకా ఆగల గేట్ సరిగ్గా తగలలేదు అనుకుంటున్నా. ఈ కారు అక్కడ అరిచేసింది ఇన్నోవా. ఇదే పోలీసులు ఉన్నారు. నేను ఎక్కువ రక్షణ చేస్తున్నాడు ఈ మధ్యన. జీబీ అయిపోయింది అది. 64 GB ఆన్ చేసావా? కొంచెం తీసుకుని కొంచెం పెట్టుకోవాలి. చెప్పిందే కదా మళ్ళీ చెప్పావు. ఫోన్లో యాప్ జీబీ డిలీట్ చేసి ఫార్చునర్లో ఈ రోటీనే అనుకుంటున్నాను. ఇలా అంగళ్ళన్నీ రోటీన్గా పెట్టుకున్నారు చూడండి. గంటలకి అవుతా ఉంటాయి వెళ్తా ఉంటాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్కి వస్తాము. కనిపించే బోర్డే ఉత్తరప్రదేశ్ ఎంట్రన్స్ అండి. అది కొంచెం చూడండి. లక్నోకి 240 కిలోమీటర్లు, అలహాబాద్ 46 కిలోమీటర్లు. అలహాబాద్ అన్న ప్రయాగరాజ్ అన్న ఒకటేనండి. ఉత్తరప్రదేశ్ ఎంట్రన్స్లోకి వచ్చేస్తున్నాము. పూర్వం అలహాబాద్కి ప్రయాగరాజ్ అని పేరే ఉండేది. కానీ కొన్నాళ్ళ క్రితం అలహాబాద్ అని పేరు పెట్టారు. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రయాగరాజ్ అని పేరు పెట్టారు. మళ్ళీ ప్రయాగరాజ్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వారణాసికి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. లక్నోకి 219 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాగరాజ్ సిటీ ఎంట్రన్స్ వచ్చేసాము. చూడండి ఇన్ని కార్లు వచ్చాయి. బస్సులు కానీ కార్లు కానీ బాగా ట్రాఫిక్ ఉంది. ఎదురు ఈ బ్రిడ్జి కింద బాగా ట్రాఫిక్గా ఉంది. మరి ఇక్కడ ట్రావెల్ బస్ చూడండి ఒకసారి. పైన రైల్వే బ్రిడ్జికి ఎంత దగ్గరగా ఉందో మనం జాగ్రత్త చూసిన వెళ్ళాలి. బస్సు అయినా
ఈ బ్రిడ్జి కింద చూడండి కొన్ని వాహనాలు యూటర్న్ చేసుకుని వేరే రోడ్లోకి వెళ్తున్నాయి. అలా యూటర్న్ చేసుకోవడం వల్ల బాగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. ఇక్కడ యూటర్న్ చేసుకుంటే కొన్ని కిలోమీటర్ల వేరే ట్రాఫిక్ ఏర్పడుతుంది. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మా బండి కూడా రానే వచ్చేస్తుంది. అదిగోండి మా బండి వచ్చేసింది. మాట్లాడుకున్నారు అనుకోండి 500 నుంచి 1000 1500 కూడా అయితే అడుగుతారు. మీరు ఏదన్నా కానీ బాగా మీకు ఈ బైక్ అన్న కూడా చూడండి సందు గొంతుల్లో తిప్పి తీసుకుంటే ఫైనల్ గా చూడండి ఏదో ఒక గ్రౌండ్ తోడైతే తీసుకొని వచ్చాడు. చెప్తాను మీకు ఇక్కడ దూరంగా చూడండి మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అప్పుడే మనకు అరేల్ ఘాట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి భక్తులు ఎంత మంది ఉన్నారో. వామ్మో చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో మీరే చూడండి. అసలుకి చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందువల్లే దాదాపు 40-30 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు. అరేల్ ఘాట్ కానించి కాదు, అరేల్ ఘాట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ ఒక 300 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి విఐపి ఘాట్ అయితే ఉంటుంది. విఐపి ఘాట్ కానించి మనకేంటంటే డైరెక్ట్ గా బోర్డ్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి. బట్ కానీ ప్రెసెంట్ ఎంత భక్తుల మధ్యలో బోర్డ్స్ ఉంటాయో లేదో ఒకవేళ ఉన్నా కూడా ఎంత ప్రైస్ చెప్తారో కూడా మనకైతే తెలియదు. వామ్మో ఈ పక్కన కూడా మీకు కొన్ని ఘాట్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే అక్కడ ఎటువంటి బోర్డ్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉండవు. మాట్లాడుకున్నారు అనుకోండి 500 నుంచి 1000 1500 కూడా అయితే అడుగుతారు. మీరు ఏదన్నా కానీ బాగా మీకు ఈ బైక్ అన్న కూడా చూడండి సందు గొంతుల్లో తిప్పి తీసుకుంటే ఫైనల్ గా చూడండి ఏదో ఒక గ్రౌండ్ తోడైతే తీసుకొని వచ్చాడు. చెప్తాను మీకు ఇక్కడ దూరంగా చూడండి మీకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. అప్పుడే మనకు అరేల్ ఘాట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి భక్తులు ఎంత మంది ఉన్నారో. వామ్మో చూడండి ఇక్కడ ఎంత మంది ఉన్నారో మీరే చూడండి. అసలుకి చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందువల్లే దాదాపు 40-30 కిలోమీటర్లు మొత్తం ట్రాఫిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత మంది భక్తులు. అరేల్ ఘాట్ కానించి కాదు, అరేల్ ఘాట్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం ఏంటంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్ ఒక 300 మీటర్స్ 200 మీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి విఐపి ఘాట్ అయితే ఉంటుంది. విఐపి ఘాట్ కానించి మనకేంటంటే డైరెక్ట్ గా బోర్డ్స్ అయితే ఉంటాయి త్రివేణి సంఘంకి. బట్ కానీ ప్రెసెంట్ ఎంత భక్తుల మధ్యలో బోర్డ్స్ ఉంటాయో లేదో ఒకవేళ ఉన్నా కూడా ఎంత ప్రైస్ చెప్తారో కూడా మనకైతే తెలియదు. వామ్మో ఈ పక్కన కూడా మీకు కొన్ని ఘాట్స్ అయితే ఉంటాయి. బట్ కానీ ఏంటంటే ఇక్కడ ఎటువంటి బోర్డ్స్ అయితే అవైలబిలిటీ అయితే ఉండవు. తెలుగు వాళ్ళే అన్నవాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు బట్ కానీ వాళ్ళు ఫస్ట్ నో అంటున్నారు, వద్దు అంటున్నారు, ₹1 ఎక్స్ట్రా తీసుకోబోతారంటారు. పోలీస్ అన్న వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు, బంద్ చేసేసారు బోటింగ్. కాస్త లెక్క ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి సంగం ఘాట్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఓల్డ్ యమునా బ్రిడ్జికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. చూద్దాం సంగం గల్లా అరేల్ ఘాట్ ఒక నెంబర్ వచ్చింది, అది చూడండి మీరు వచ్చేసాను కనబడుతుంది. ఎల్లని పక్షంలో తోసేస్తామండి. స్లీపర్ కూడా తీస్తావా? స్లీపర్ అరేల్ ఘాట్ 3 కిలోమీటర్లు. హలో నేను రైట్ కారు ఉంది, ఫ్రీ వెళ్ళిపోతుంది బళ్ళు. జంక్షన్ గా కొద్దిగా బస్సులు ఇటే వెళ్తాయి. కాశీకి వెళ్ళడానికి ఇటు ఈ బ్రిడ్జి నుంచి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలండి. అదే మీర్జాపూర్ మీద ఇటేనా? 098 ఓకే ఓకే.
ఎక్కడికి వెళ్ళాక లెఫ్ట్కి లెఫ్ట్కి అక్కడైతే ఎండేసులో లెఫ్ట్కి లెఫ్ట్కి టవర్స్ బస్సు ఆపుకుంటానికి చేసేది సూర్య నుంచి అక్కడ సూర్య వాదన అమ్మ మూడు కాయ డైలీ పోలీసులు ఆపారు బస్సు నన్ను వచ్చావా అయితే పర్వాలేదు దిగడానికి లేదు ఇది ఎవరికి వెళ్తానే వెళ్ళిపోండి గ్యాప్ ఇవ్వకుండా వెళ్ళిపోండి అవసరం వెళ్ళిపోయిందిలే మనం ఆడేదో కంగారు పడుతుంది దాంట్లోకి వెళ్ళే పని కదా మనీ చూడండి ఒకసారి ఇది ఓన్లీ ఏమైనా వరకే మనం ఎదరికి వెళ్ళాం రెండు సంఘం ఇక్కడ దూరం వచ్చాం కదా నేను అదే అలా అన్నాను అది ఇచ్చాడండి ఒక ఘాటు పళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఘాట్ దాకా వెళ్ళి మాకు మళ్ళీ అక్కడికి యూటర్న్ ఇబ్బంది పడతాం ఈ రైట్ సైడ్కి వచ్చేసి ఎదరికి రైట్ సైడ్ రోడ్లోకి వచ్చేయండి దీంట్లో కొందగా దీంట్లో పెడతామన్న బండి అదే రైట్ సైడ్ అదే అంటున్నాను రైట్ సైడ్ రోడ్ ఆ రోడ్లోకి వచ్చేసి అది కానీ చూడండి వచ్చేసాము ఏమైనా ఓల్డ్ బ్రిడ్జికి వచ్చాము. ఈ రోడ్డుకి ఎడం పక్కన మనకి విమానం అనేది ఉంటుంది. లైటింగ్ చూసారు కదా ఎడం వైపున, ఇదేనండి విమానం అనేది. మధ్యలోనే లైటింగ్ పట్టేసి గుడారాలని ఇచ్చారు. అరవకూడదు. పార్కింగ్ లో ఉన్నాము. ఇచ్చాడని ఇక్కడ ఇది ఫాస్ట్ ట్యాగ్ ఉందా పార్కింగ్? ఫాస్ట్ ట్యాగ్ పార్కింగ్ ఆల్వేస్ ఎల్పిసి పార్కింగ్ ప్రయాగరాజ్లో ఇదంతా బండి పార్కింగ్ ప్లేస్ అండి. ఇది బండ్లు చాలా వచ్చినాయి. చూడండి ఒకసారి ఎన్ని బండ్లు వచ్చినాయో. అంటే ముందే అనగా కానీ మనకి ఫ్రీగా బయటకు వచ్చేటట్టు చూద్దాం. లెఫ్ట్ పడుతుంది అదే ఈ కార్ పక్కన పెట్టచ్చు. బండి పార్కింగ్ ఫీజు కూడా టోల్ గేట్లో అట్లా కట్ అవుతుందండి. చూడండి స్కానర్ పెడితే బండి పాస్ అవుతుంది. ఓకే రైట్. 65 రూపాయలు 24 గంటలు. ఆ వైట్ కార్ పక్కన పెట్టండి. అది 25 గంటల ఎత్తి కార్ పక్కన 24 గంటలు. ఆడెవడో బండి పెట్టాడా సరిపోద్దా? ఇక్కడ పెడితే ట్రాఫిక్లో ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్నిసార్లు ఇబ్బంది పడినా కూడా మొత్తానికి ఎట్లా కొట్టారు ప్రయాగరాజ్ చేరుకుని బండి పార్కింగ్ ప్లేస్ అయితే పెట్టేసాము. మీరు చూడండి బండి పార్కింగ్ ప్లేస్ మంచిగా దొరికింది. స్టైల్గా కూర్చుంటే బాగుంది కదా అని అనుకున్నాడు మా చిన్నోడు.
త్వరలో ఈ చిన్నోడు కూడా యూట్యూబ్ ఛానల్ బిగించేస్తున్నాడు. ఈ చిన్నోడు మా అన్నయ్య గారు వాళ్ళ అబ్బాయి సూర్య కైలాష్ అండి. త్వరలో సూర్య కైలాష్ బ్లాగ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోతుంది. సూర్య కైలాష్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత అందరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాము. ఈ ఛానల్కి మా సపోర్ట్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. హాయ్ ఫ్రెండ్స్, మనం బయలుదేరిన 48 గంటలకి మచిలీపట్నం బయలుదేరి 48 గంటలకు కానీ మనం త్రివేణి సంగమానికి చేరుకున్నాము. బాగా ట్రాఫిక్ వల్ల మనం ఇరికిపోయాం, కానీ లేకపోతే ఇప్పుడు ఒక రోజున్నరలో మనం చేరుకునే వాళ్ళం. ప్రయాగరాజులో త్రివేణి సంగమం ఘాట్ ఉంది, అక్కడ మనం వెళ్ళిపోతున్నాం. గుడి చాలా కదా. ఈ నదికి అవతల పట్టిన ఎడమ వైపున దెబ్బ మీద ఒక కోట ఉంటుంది, అసలు కట్టించాడు చూడండి. ఎడమ వైపున అదేనండి. ప్రస్తుతం మనం సంగమం ఘాట్లో ఉన్నాము. ప్రయాగరాజుల సంగమంలో మా స్నానాలన్నీ అయిపోయినాయి. అక్కడ చూడండి ఆ పడవ ఉంది కదా, అంతవరకు వెళ్ళొచ్చు కానీ తర్వాత వెళ్ళకూడదు. మా చిన్నను కూడా స్నానం చేశాడు చూడండి. ఒకసారి చూడండి, ఇందాక చెప్పాం కదా, ఇదేనండి అశోకుడు కట్టించిన కోట. చూశారు కదా, ఎంతటో ఈ వీడియో అయితే మేము కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం మళ్ళా ప్రయాగరాజ్ నుంచి కాశీకి వెళ్ళాలి.